ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. రాము, అరే నువ్వా విజయ్? ఏమిటి ఇలా వచ్చావు? కమాన్ విజయ్, ఏమిటి ఎలా ఉన్నావు? ఏం జరిగింది? జరగకూడని సంఘటన జరగటం వల్ల నేను ఇక్కడికి ఆఫీసర్గా రావటం జరిగింది. రాము, ఇప్పుడు నువ్వు నాతో రావాలి. స్నేహితుడు ఆప్యాయంగా రమ్మంటే తప్పకుండా వస్తాడు ఈ పరశురాం. ఇంతకీ ఎక్కడికి విజయ్? పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు? అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడానికి వారెంట్తో సహా వచ్చాను. విజయ్, ఈ పరశురాం ఇంట్లో అడుగుపెట్టి ఈ పరశురాం ఎదురుగా నుంచుని వారెంట్ పేరుతో బెదిరించి అరెస్ట్ చేయడానికి వచ్చిన మొట్టమొదటి పోలీస్ ఆఫీసర్వి నువ్వే విజయ్, నువ్వే. సారీ రామ్, నేను ఇక్కడికి వచ్చింది నిన్ను బెదిరించడానికి కాదు, నా బాధ్యత నిర్వర్తించడానికి. ఐసి, ఏ నేరం కారణంగా అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చావు? ఒక ఆడపిల్లను మానభంగం చేసినందుకు. నేను మానభంగం చేయటమా? అవును. స్వప్ననే అమ్మాయిని బలవంతంగా ఎత్తుకొచ్చి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు అని ఎవరన్నారు? చూసిన సాక్షులు చెప్పారు. బలాత్కరించబడిన స్వప్న చెప్పింది. ఆ సాక్షులు అబద్ధం చెప్తున్నారు, ఆ స్వప్న కూడా అబద్ధం చెప్తుంది. ఇదంతా కావాలని కల్పించబడ్డ కట్టు కదా. నేను వెంటనే స్వప్నను చూడాలనుకుంటున్నాను. అందుకు అవకాశం లేదు రాము. ఇక ముందు నువ్వు స్వప్నను కలుసుకోబోయేది లాయర్ల సమక్షంలో కోర్టులోనే. గెట్ అవుట్ విజయ్, గెట్ అవుట్. మన స్నేహం మీద గౌరవం ఉంటే వెంటనే వెళ్ళిపో. రాము, స్నేహం కారణంగా వృత్తికి నేను అన్యాయం చేస్తే ఈ లోకంలో స్నేహం అనే పదానికే గౌరవం పోతుంది. ఇప్పుడు నాకున్న రెండే మార్గాలు: స్నేహం కోసం బాధ్యతను విస్మరించి వృత్తికి రాజీనామా ఇవ్వటం, లేదా డ్యూటీ కోసం స్నేహానికి కూడా తల వంచకుండా నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం. నన్నేం చేయమంటావో నువ్వే నిర్ణయం చెప్పు. ఆల్ రైట్ విజయ్, ఒక బాధ్యత గల ఆఫీసర్గా నా స్నేహితుడు 10 కాలాల పాటు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే నీతో పోలీస్ స్టేషన్కి రావాలనుకుంటున్నాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, చట్టం, న్యాయం, అబద్ధాన్ని నమ్మి నాకు అన్యాయంగా శిక్ష విధిస్తే అందుకు కారకుడివి నువ్వే అవుతావు. నువ్వు నిజంగా నిర్దోషి అయితే నీకు న్యాయం జరిగేటట్టు చూసే బాధ్యత నాది. ఐ ప్రామిస్ యూ. ఓకే, నేనిప్పుడు నీతో వచ్చేది చట్టానికి కట్టుబడి కాదు, నువ్వు తెచ్చిన వారెంట్కి తలవంచి కాదు. నా స్నేహితుడైన నీ మాట నమ్మి నీ కోసం వస్తున్నాను. నువ్వు అన్న మాట నిలబెట్టుకుంటావని ఆశిస్తున్నాను. కమాన్, లెట్స్ గో. ఏమిటన్నయ్యా, అన్నం తినకుండా ఏదో ఆలోచనలో ఉండిపోయావు? ఏమీ లేదని ఒక్క మాట అన్నంత మాత్రం సరిపోతుంది అనుకున్నారా? ఈ మధ్య మీరు ఏ రోజు సరిగ్గా కడుపు నిండా భోంచేశారు, కంటి నిండా నిద్రపోయారు. రాత్రి మగళ్ళు ఆలోచనతో పిచ్చివాళ్ళ తయారవుతున్నారు. దీనికంతటి కారణం ఆ పరశురామేగా. వాడిని మాట అంటేనే తప్పంటారా? మీకు మనశ్శాంతి లేకుండా చేసేవాడిని ఏమన్నా తప్పులేదు. తప్పులు చేయటమే వృత్తిగా పెట్టుకున్న మనిషి గురించి, చట్టం పట్టుకోవాలనుకునే మనిషి గురించి మీరెందుకంటే ఆలోచించడం? అలాంటి నేరస్తుని మర్చిపోవాలండి. ఏ మనిషి అమ్మ కడుపులోంచి నేరస్తుడిగా ఈ లోకంలోకి అడుగు పెట్టడు. కాలమనే ప్రవాహంలో, విధనే తుఫాన్లో చిక్కుని చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితుల కారణంగా నేరస్తుడవుతాడు. పాపం పరశురాం కూడా అలాంటి దురదృష్టం. పరశురాం నేరస్తుని అరెస్ట్ చేసి బహుమానాలు, బంగారు పథకాలు పొందిన మీరు నేరస్తుని వెనకేసుకొస్తారెందుకు? ప్రతి క్షణం అతనే తలుచుకుంటారెందుకు? లక్ష్మి, ఈ విజయ్ జీవితంలో అనుక్షణం పరశురాం పేరే తలుచుకుని తీరతాడు, తలుచుకుని తీరాలి. ప్రాణం పోయే ఆఖరి క్షణంలో కూడా ఈ విజయ్ గుండెల్లో మారుమ్రోగే పేరు పరశురామే. నాకు పుట్టుకనిచ్చింది తల్లిదండ్రులే అయినా ఈ బ్రతుకునిచ్చింది పరశురామే. నేను చదువుకునే రోజుల్లో తను చెమటోడ్చి సంపాదించిన డబ్బుతో ఫీజు కట్టి నన్ను పరీక్షలకు పంపేవాడు. ఈ రోజు సూపరింట్ ఆఫ్ పోలీస్ అయి ఆఫీసర్ అనే బ్యాడ్జ్ నేను ధరించాను, నేరస్తుడనే ముద్ర తను భరించాడు. ఆ రోజు పరశురాం ఈ స్నేహితుడి కోసం తన బ్రతుకుని త్యాగం చేసి ఉండకపోతే అప్పుడు నా పరిస్థితి చదువు లేక, సరైన ఉద్యోగం లేక, కట్టుకున్న భార్యకు పట్టెడు అన్నం పెట్టలేక, సమాజంలో ఏ విలువ లేక ఎందుకు కాకుండా పోయేవాడిని. ఈ రోజు నేను చేస్తున్న ఉద్యోగం, అనుభవిస్తున్న ఐశ్వర్యం, ఉంటున్న ఇల్లు, తింటున్న తిండి అన్ని ఆ పరశురాం త్యాగానికి ఫలితం లక్ష్మి. అందుకే చేతులెత్తి ప్రార్థిస్తున్నాను, పొరపాటును కూడా నా పరశురాం గురించి ఒక్క మాట కూడా అనొద్దు ప్లీజ్. న్యాయం తెలిసిన జడ్జి గారు, జరిగిన సంగతి 10 మందిలోనూ చెప్పాలంటే నా మనసు సిగ్గుతో చచ్చిపోతుంది. అంతేకాదు బాబు, ఆ విషయం తలుచుకుంటేనే చాలు
భయంతోనూ బాధతోనూ నా గుండె గిలగిలలాడిపోతుంది. నేను తెలిసి తెలియని వయసులో ఒక పెద్ద మనిషి మాటలు నమ్మి మోసపోయాను. నా కర్మ ఎలా కాలినా నా చిన్నారి చెల్లెలు స్వప్న బతుకు అలా కాకూడదనుకున్నాను. నా బతుకులా దాని బతుకు అస్తవ్యస్తం అవ్వకూడదని కష్టపడి చదివించుకున్నాను. ఓ మహారాజుకిచ్చి దాని పెళ్లి చెయ్యాలనుకున్నాను. బిడ్డా పాపలతో తను కలకలలాడుతూ కాపురం చేస్తుంటే చూడాలని కంపెడాసి పెట్టుకున్నాను బాబు. అయితే దేవుడుగాను ధర్మమూర్తిగాను మాకు పరిచయమైన పరశురాం బాబు హఠాత్తుగా ఒకరోజు తప్పతాగి మా ఇంటికి వచ్చాడు. నా గురించి నా చెల్లెల గురించి అసభ్యంగా మాట్లాడాడు. నిద్రపోయి నా చెల్లెల్ని బలవంతంగా లేవదీశాడు. మగ దిక్కులేని నేను అతనికి అడ్డుపడ్డాను. అతని కాళ్ల మీద పడ్డాను. పెళ్లి కావలసిన నా చెల్లెలి జీవితాన్ని నాశనం చెయ్యొద్దని ఏడ్చాను, మొత్తుకున్నాను. అతను రాక్షసంగా నన్ను కాలితో తన్ని గోల పెట్టి నా చెల్లెల్ని భుజాల వేసుకుని తీసుకెళ్లిపోయాడు బాబు. ఆపై జరిగిన దారుణాన్ని ఒక ఆడదానిగా ఎలా చెప్పగలను బాబు, ఎలా చెప్పగలను? ఆ రోజు బాగా చీకటి పడింది సార్. నేను నా ఫ్రెండ్స్ తో ఓ పార్టీకి వెళ్లి కారులో తిరిగి వస్తున్నాను. సరిగ్గా పంకజం ఇంటెదురుగా ఉన్న కిళ్ళీ కొట్టు దగ్గరికి వచ్చేసరికి నా కిళ్ళి వేసుకోవాలనిపించింది. కారు దిగానో లేదో ఏడుపులు పెడబబ్బులు వినిపించాయి. ఏమిటా అని తల తిప్పి చూసేసరికి ఈ పరశురాం తాగిన మైకంలో ఓ అమ్మాయిని భుజం మీద వేసుకుని కారు ఎక్కుతున్నాడు సార్. అమ్మాయితో కారు ఎక్కేస్తున్నాడు అన్నారు కానీ ఇంతకీ మీరు అమ్మాయిని గుర్తుపట్టగలరా? దీపం వెలుగులో స్పష్టంగా కనిపిస్తే ఎందుకు గుర్తుపట్టలేను సార్. ఆ అమ్మాయి ఎవరో కాదండి, పంకజం చెల్లెలు స్వప్న. నేను భయంతో ఉనికిపోతూ అరిచి అరిచి సొమ్మసిల్లిపోతున్న సమయంలో ఆ నీటి నన్ను కారులో పడేశాడు. స్పృహ వచ్చిన నన్ను తన ఇంట్లో మంచం మీద పడేసి చేతులెత్తి మొక్కినా గొంతెత్తి ఏడ్చినా వినిపించుకోకుండా నన్ను దారుణంగా రాక్షసంగా యువర్ ఆనర్, ఈ విషయమే మిగిలిన సాక్షులు కూడా హాజరుపరచాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. ఇప్పుడేమంటారు బాస్? కోర్టులో జరిగిన అబద్ధపు నాటకం ఇప్పటికైనా మీకు అర్థమైందా? లంచాలకు మనుషులు అమ్ముడిపోయారు. డబ్బుతో చట్టం కట్టేయబడింది. అబద్ధాలని న్యాయస్థానం శ్రద్ధగా వింటోంది. కేశవ, తప్పుడు సాక్ష్యాలకి, అబద్ధపు ఫిర్యాదులకి, అన్యాయపు ఆరోపణలకి నేనేం భయపడను. చివరికి న్యాయమే గెలుస్తుంది. ఎందుకో తెలుసా? విజయ్ నా తరఫున నిలబడతాడు కనుక అని మీరు అపోహపడుతున్నారు బాస్. ఆ కాకి బట్టల పెద్ద మనిషి కూడా కరెన్సీ కమ్ముడిపోయాడు. కేశవ, అవును బాస్. మీకు ప్రాణం పెట్టే మనిషి అయితే ఆ విజయ్ మీ ప్రాణాలు రక్షించడానికి ఎందుకు ప్రయత్నించలేదు? మీ నిర్దోషం నిరూపించడానికి ఒక్క సాక్ష్యం అయినా ఎందుకు సంపాదించలేదు? ఆ విషయం అడగాలైనా పెద్ద మనిషిని కలవడానికి వెళ్తే కలుసుకోకుండా పొమ్మని ఎందుకు కబురు చేశాడు? కనిపించినప్పుడు మాట్లాడబోతే సూటిగా నా కళ్ళల్లో చూడకుండా మొహాన్ని ఎందుకు తోట చేసుకున్నాడు? బాస్, గుండెల నిండా అన్యాయం నిండున్న మనిషే కళ్ళల్లోకి చూడలేడు. తప్పు చేసిన మనిషే మొహం చాటేసి తప్పుకుంటాడు. అలాంటి మనిషికి స్నేహం అంటే విలువ ఉండదు, స్నేహితుడంటే లెక్క ఉండదు. కేశవ, నువ్వు చెప్పేది నిజమా? నీ అన్నం తిని బ్రతికే మనిషిని నీతో అబద్ధం చెప్పదు. అబద్ధం చెప్పి మాతో సహకరించినందుకు నీకు 20,000, 20,000, 20,000. స్వప్న చెప్పిన విషయాలను నిజం అని నిరూపించిన సాక్షుల సాక్ష్యాన్ని బట్టి, ఆధారాలను బట్టి, డాక్టర్ రిపోర్టు బట్టి దోషి పరశురాం స్వప్నను బలాత్కరించి పాడు చేసినట్టుగా నిర్ధారణ అయింది. ఆమె ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా ఆమె శీలాన్ని దోచుకున్న ముద్దాయి పరశురాంకి కోర్టు వారు ఐపీసీ 376 సెక్షన్ ప్రకారం 3 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. సారీ రాము. స్నేహాన్ని వెన్నుపోటు పొడిచి సారీ చెప్పడం ఎందుకు? రాము, అలా మాట్లాడుకో. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. నేను ఊహించలేదు.
కానీ జరగాల్సింది జరిగింది. ఈ లోకంలో కత్తి కంటే పదునైంది డబ్బు. నల్లగౌన్లు వేసుకున్న పెద్ద మనుషులు ఆ పదునైన ఆయుధంతో సత్యాన్ని న్యాయాన్ని ఇక్కడ హత్యగావించడం మామూలు ఇన్స్పెక్టర్. కాకపోతే ఈ రోజు ఒక నమ్మిన మనిషి చేతుల మీదుగా స్నేహం కూడా ఇక్కడ కూనియంది ఇన్స్పెక్టర్. రాము, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. కాదు, ఇప్పుడే నిన్ను సరిగ్గా అర్థం చేసుకున్నాను. నిన్ను నా ప్రాణానికి ప్రాణంగా భావించి నీ భవిష్యత్తు బ్రతుకు బాగుండాలని తాపత్రయపడే ఆప్తుణ్ణి, నాకు అన్యాయం చేసే కాకి బట్టలు వేసుకున్న కుట్టిన మనస్తత్వం ఉన్న ఆఫీసర్ వినువని అర్థమైంది విజయ్, అర్థమైంది. పొరపాటు పడుతున్నావు రాము. నిజంగా నిన్ను రక్షించుకోవాలని ప్రయత్నించాను. నిప్పులాంటి పరశురాం తప్పు చేశాడని జైలుకి పంపించి 10 మంది చేత సభాష్ అనిపించుకోవాలని తాపత్రయపడ్డావు. అబద్ధపు కేసు బనాయించావు, తప్పుడు సాక్ష్యాలు చెప్పించావు, మోసం చేసి నన్ను దోషిని చేశావు. రాము, ఈ మాటలంటున్నది నువ్వు కాదురా. నేరాలు, కుట్రలు, కుతంత్రాలతో మళ్ళీవైపోయిన నీ మనసు. రాము, నేను నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాను. ఇన్స్పెక్టర్, నేను నిజంగా నేరం చేసి ఉంటే, వృత్తి ధర్మ ప్రకారం నువ్వు నన్ను అరెస్ట్ చేసి ఉంటే నిన్ను చూసి గర్వించేవాణ్ణి. కానీ నువ్వు వంచావు. రాముణ్ణి కాదు, పరశురాముణ్ణి, పగబట్టిన మనిషిని, నీ పాలిట నిప్పులాంటి మనిషిని, ఏదో రోజు నిన్ను నిలువునా దయించే నిప్పులాంటి మనిషిని. గుడ్ మార్నింగ్ బాస్, వెల్కమ్. ఏం కేశవ, బాగున్నావా? బాగున్నాను బాస్, పదండి వెళదాం. కేశవ బాస్, నా కోరిక ప్రకారం నేను సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ పేదవాళ్ళకి అందజేశావుగా? చేశాను బాస్. మీరు చెప్పినట్లే మీ ఇల్లు, వాకిలి సమస్తం పేదవాళ్లకు మీ పేరును దానం చేశాను. ఇప్పుడు నాకు లక్ష్యాలతో పని లేదు కేశవ, ఉన్న లక్ష్యం ఒక్కటే. కానీ బాస్, ఇప్పుడు మీరు ఏదైనా హోటల్కి పెడదాం పద. కేశవ, ఒకప్పటి నా ఆప్తమిత్రుడు, ఆ తర్వాత నా బద్ధశత్రువైన విజయ్ ప్రమోషన్తో ఎస్పీ పొజిషన్కి వచ్చాడు కదూ? అవును బాస్. అతని ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఒక్క చెల్లెలుండాలి. ఆమె పెళ్ళై వెళ్ళిపోయిందా? లేదు బాస్, చదువు పూర్తయింది, ప్రస్తుతం ఖాళీగానే ఉంటుంది. వేటాడవలసిన మేక పిల్లని పులి ఒక్కసారి కళ్ళారా చూడాలి. ఆ అమ్మాయిని నేను చూసి తీరాలి. చూడు మేడం, రెడ్ రోసెస్ తో కట్టి ఉన్న పెద్ద ఫ్లవర్ బొకే ఒకటి కావాలి. రేట్ ఎంతైనా పర్వాలేదు, కానీ బ్రహ్మాండంగా ఉండాలి. ఓ సారీ మేడం, అలాంటి బుకే ఒకటి ఉంటే ఇప్పుడే ఎవరో వచ్చి తీసుకువెళ్లారు. మై గాడ్, మా అన్నయ్యకి ఇష్టమని రోజా ఫ్లవర్ బొకే తీసుకెళ్దాం అనుకుంటే లేకపోవడమా? డామ్ ఇట్. వేరే ఎక్కడైనా దొరుకుతుందంటావా? ఈ రోజు మార్కెట్ కి రోజా పూలు వచ్చిందే తక్కువ, మీకెక్కడా దొరకవు. ఓకే, ఇప్పుడేం చేయను? ఆ బొకే ఇచ్చేయి. అదిగో అమ్మాయి, విజయ్ చెల్లెలు ఆశ. పోదామా? నీ పుట్టినరోజుకు నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ విజయ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సార్. అదేం జడ్జి గారు, కోర్టులో ఆర్డర్ అన్నంత ఉత్సాహంగా చీయర్స్ అనేస్తున్నారు. మన విజయ్ ఇంకా బర్త్డే కేక్ కట్ చేయలేదు. ఎక్స్క్యూజ్ మీ, నేను కేక్ కట్ చేయడం కోసం జడ్జి గారిని విస్కీ వాయిదా వేయమన్నా ఐపీసీ అదేదో సెక్షన్ ప్రకారం అన్యాయం అవుతుంది. మీరు కానివ్వండి. ఓకే, లక్ష్మి, ఏంటండి ఆశ ఎక్కడ? బజార్కి వెళ్ళింది, మీ పాటకు వస్తూ ఉండాలి. మిస్టర్ విజయ్, జడ్జి గారు మరో గ్లాస్ అందుకున్నారు. నువ్వు కేక్ కట్ చేయడం లేట్ చేస్తే ఆయన అవుట్ అయ్యే ప్రమాదం ఉంది. కాసేపు ఆగండి, మా చెల్లెలు ఆశ రాగానే కేక్ కట్ చేద్దాం. హలో ఆశ. హాయ్ అంకుల్. ఏమిటమ్మా, ఏమిటి ఆలస్యం? బొకే కోసం వెళ్ళాను అంకుల్. అలాగా, వచ్చేసింది. అన్నయ్య
హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అన్నయ్య ఒక మాట. ఏంటమ్మాది చెప్పు. ఫ్లవర్ షాప్ లోంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఒక అతను నన్ను అనుసరించాడు. ఎవరా అతను? ఎవరా వదినా? నేను ఫ్లవర్ షాప్ లోంచి బయటికి రాగానే రోడ్లో నుంచున్న అతను నన్ను విచిత్రంగా చూశాడు. ఆ క్షణం నుంచి నన్ను వదలకుండా నా వెనకాలే రావడం మొదలు పెట్టాడు. నా కాళ్ళు చేతులు వణికిపోయాయి అనుకో. గోల్డ్ మెడల్ పొందిన పోలీస్ ఆఫీసర్ చెల్లెలు పోయింది ఎవరో వెంట పడితే నువ్వు భయపడ్డావేంటమ్మా? నీ పిరికితనం గురించి మా డిపార్ట్మెంట్ తెలిసిందనుకో, గవర్నమెంట్ నాకు రావాల్సిన గోల్డ్ మెడల్ ఆపేస్తుంది. అయ్యా ఎవరో మీ స్నేహితుడు ఇది మీకు ఇమ్మన్నారయ్యా. బ్యూటిఫుల్. నాకు ఇష్టమైన రోజెస్ బొకే. వాక్యమంట ఈ బుక్కే మీద పేరు లేదే. మిస్టర్ విజయ్, గతాన్ని కూడా నీ బర్త్డేకి ఇలాంటి బుక్కే వచ్చింది కదా? అయ్యా ఈ బొకే నీకు ఎవరు ఇచ్చారు? ఎవరో గడ్డవాయన వచ్చి ఇచ్చారండి. ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడేనండి. ఎక్స్క్యూజ్ మీ. రాము నువ్వా? రే నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు విజయ్. అందమైన ఆ పూల గుత్తిని చూడగానే నువ్వు అర్జెంటుగా ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. నువ్వు జైల్లోంచి ఎప్పుడు బయటకు వచ్చావు? పెద్ద పోలీస్ ఆఫీసర్వి, మనుషుల్ని జైల్లోకి పంపడమే తెలుసు తప్ప వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో నీకెందుకు తెలుస్తుందిలే. రాము నన్ను అపార్థం చేసుకోకు. లేదు, నిన్ను బాగా అర్థం చేసుకున్నాను. అన్నట్టు ఈ రోజే మొదటిసారిగా నీ చెల్లెల్ని చూశాను. చాలా అందంగా ఉంది సుమా. రాము అలాంటి చక్కని చుక్క నాలాంటి మగాడి కారణంగా చిక్కుల్లో ఇరుకోవచ్చు. జాగ్రత్త. రాము